అనకాపల్లి జిల్లా యలమంచిలి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. పట్నంలోని ఆంధ్ర బ్యాంక్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం మానవహారం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపుడి పరమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశమంతటా ఆగస్టు 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా తిరంగా ర్యాలీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ 3 రోజులు 13, 14, 15 3 రోజులు అన్ని మండలాల్లో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యలమంచిలి టౌన్ లో ఈ రోజు మనం తిరంగా ర్యాలీ నిర్వహించుకున్నాం. ఈ తిరంగా ర్యాలీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించు మన యొక్క దేశభక్తిని ప్రదర్శించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదే 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద కూడా మన యొక్క జాతీయ జెండా కట్టుకోవాలి. జాతీయ జెండా కట్టుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి జాతీయ జెండాకి సెల్యూట్ చేసి ఒక ఫోటో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో నిర్ణయం జరిగింది. అందులో మనందరం కూడా అన్ని మాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా కట్టే విధంగా ఏర్పాట్లు చేయాలి. అందరిలో కూడా దేశభక్తి భావాన్ని ప్రేరేపించాలి. ఈ దేశం కోసమే మనం ఉన్నాం, ఈ దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడుకుందాం, స్వదేశీ వస్తువులనే వాడుకుందాం అనే నినాదాన్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులో భాగంగా ఈ యొక్క తిరంగా యాత్రను మనం నిర్వహించుకుంటాం. ఈ యాత్రలో మన యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిల్లా రామారి గారు కూడా పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా యలమంచిలి టౌన్ కు సంబంధించినటువంటి కూడా ప్రముఖులు, పెద్దలు, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ